టాప్ 5 ఆంధ్ర న్యూస్ కి స్వాగతం. నేను పవన్. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ట్రిపుల్ విధానాన్ని నిరసిస్తూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. జిల్లా కేంద్రాల్లో ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేశారు. కూటమి పాలనలో సామాన్యులు బతికే పరిస్థితి లేదని వైసీపీ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దలు ప్రైవేట్ కాలేజీలు ఇచ్చిన ప్యాకేజీ తీసుకుని సామాన్యుల కాలను చిదిమేస్తున్నారని దుయ్యబట్టారు. పేదల ఇళ్ల నిర్మాణ అనుమతులపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీ కార్పొరేషన్ గ్రామాల్లోని పేద మధ్య తరగతి ప్రజలకు రూపాయికి పర్మిషన్ ఇవ్వాలని నిర్ణయించింది. 50 చదరపు గజాల విస్తీర్ణంలో G+1 ఆలోపు భవన నిర్మాణానికి ఇది వర్తిస్తుంది. ఇంటి ప్లాన్ అప్లికేషన్ ఆన్లైన్ లో అప్లోడ్ చేసి రూపాయి చెల్లిస్తే పర్మిషన్ వచ్చేలా ఏర్పాట్లు చేసింది. దీంతో ప్రజలకు ఏటా 6 కోట్ల రూపాయల భారం తప్పనుంది. జీఎస్టీని 2 స్లాబ్లకే పరిమితం చేసినందున రాష్ట్ర ప్రజలకు కలిగే ప్రయోజనాలను ప్రచారం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరిట కార్యక్రమం చేపట్టి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని అధికారులను కోరారు. అక్టోబర్ 19 వరకు 65,000 సమావేశాలు కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. జీఎస్టీ ఫలాలు తెలిసేలా హోర్డింగ్లు ఏర్పాట్లు చేయాలని సూచించారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనానికి 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 81,626 మంది భక్తులు దర్శించుకోగా 25,304 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో హుండీ ఆదాయం 4.14 కోట్ల రూపాయలు సమకూరింది. ఇక ఏపీ అప్డేట్స్ చూద్దాం. విమానాశ్రయాల్లో 10 రూపాయలకే కాఫీ విజయవాడ ఎయిర్పోర్ట్ లో ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. పోలీసులకు ప్రమాద బీమా పాలసీ, రెన్యువల్ కానిస్టేబుల్ నుంచి డీజీపీ ర్యాంక్ అధికారులకు 20 నుంచి 45 లక్షల రూపాయలు, హోంగార్డులకు 10 లక్షల రూపాయల బీమా. కొత్త ఉపాధ్యాయులకు అక్టోబర్ 3 నుంచి 10 వరకు ట్రైనింగ్, పోస్టింగ్లు ఇచ్చేందుకు 9, 10 తేదీల్లో వెబ్ కౌన్సిలింగ్. నవంబర్ 3 నుంచి 7 వరకు PhD ప్రవేశాలకు ఆర్బిట్ నిర్వహణ. ఇది వాల్టి టాప్ 5 ఆంధ్ర న్యూస్. రేపటి టాప్ 5 ఆంధ్ర న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.